టీసీఎస్ ఏదైతే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి సంబంధించి 99 పైసలకే ల్యాండ్ ఇస్తున్నటువంటి అంశంలో వడ్డే శోభనేశ్వరరావు గారు వేసినటువంటి పిటిషన్, ఆ పిటిషన్ సందర్భంగా నిన్న కోర్టులో చెప్పినటువంటి అంశం ఏది విక్రయానికి సంబంధించి నోటీసులు ఇచ్చారని నిన్న మాట్లాడుకున్నాం. అయితే కాగ్నిజెంట్కి టీసీఎస్కి ఇట్లాగే 99 పైసలకి లీజుకి ఇవ్వడంలో తప్పు లేదు, విక్రయిస్తే తప్పే అన్నది నిన్ననే మనం మాట్లాడుకున్నాం. అయితే ప్రభుత్వం కోర్టులో ఒక విచిత్రమైనటువంటి వాదన చేస్తుంది. మేము విక్రయం చేయట్లేదు, ఎందుకంటే విక్రయం చేయడం 99 పైసల కంటే పచ్చి దగ. ఎందుకంటే అమ్మేశాక 99 పైసలకి వాడు అంతమందికే ఉద్యోగాలు ఇస్తాడని ఏం గ్యారంటీ లేదు. ఇవ్వలేదు అనుకోండి, ఆ భూమి తిరిగి తీసుకోవడానికి వీల్లేదు. భారతదేశంలో ఏ చట్ట ప్రకారము కూడా ఇట్లాగా భూమి విక్రయించాక వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు. వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి. ఈ సందర్భంలో ప్రభుత్వం వాదన ఏ వినిపించింది? లీజుకే ఇస్తున్నాం మేము, సేల్ డీడ్ కాదు. కానీ ఈ లక్ష్యం పూర్తయ్యాక, అంటే దీంట్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, అది వాళ్ళు అదంతా ఇన్స్టాల్ చేశాక అప్పుడు విక్రయించే వీలుంది అని చెప్తోంది. అది కూడా విక్రయించే వీలని డైరెక్ట్గా చెప్పకుండా అప్పుడు సేల్ డీడ్ చెయ్యొచ్చు అన్నటువంటి కోణంలో చూస్తున్నామని. అంటే అసందిగ్ధత ప్రభుత్వం కోర్టుని తప్పుదోవ పట్టిస్తోందా? ఐదర్ లీజ్ ఆర్ సేల్. సేల్ ఇస్తావా 99 పైసలకి ఇవ్వడానికి వీళ్ళే, ఎందుకంటే అక్కడ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే అంతకే అమ్మాలా. అలా కాకుండా లీజ్కి ఇస్తావా, అసలు డబ్బులు కూడా తీసుకోవాలి 99 పైసలు కూడా, చక్కగా వాళ్ళు ఉద్యోగాలు తెస్తున్నారు కాబట్టి. అలా కాకుండా కోర్టులో పిటిషన్ పడింది కాబట్టి మేము అమ్మట్లేదని చెప్పి విడిగా అంతకుముందు 99 పైసలకి ఇస్తున్నామని చెప్పారు, ఇప్పుడు లీజ్ అంటున్నారు. ఎందుకంటే అది ఇష్యూ అవుతుంది కాబట్టి. ఒక స్పష్టత కావాలి దీంట్లో. ఎవరికైనా ఇచ్చుకోండి, 1000 ఎకరాలు కాదు 10,000 ఎకరాలను ఇచ్చుకోండి, ఉద్యోగాలు ఉపాధి లభిస్తుంది. అంటే రాష్ట్ర అభివృద్ధికి అది ముఖ్యం. ఈ సంస్థలు విక్రయం పాయింట్ లేకుండా డబ్బులు రావు అని చెప్తే అమాయకత్వం. ఎందుకంటే బచ్చా సంస్థలకైతే కనుక, కొత్తగా తీసుకున్న సంస్థలకైతే విక్రయ ఆధారం లేకపోతే ఇవ్వరు, నో డౌట్, లీజుల ఆధారంగా అయితే. కానీ టీసీఎస్ లాంటిది, కాగ్నిజెంట్ లాంటి బచ్చా సంస్థలు కాదు, ఏళ్ల తరబడి విశ్వసనీయత పొందినటువంటి సంస్థలు. అట్లాంటి వాళ్ళకి లోన్లు ఎందుకు ఇయ్యరు లీజు ఉంటే? కాబట్టి వాళ్ళన్న మోసం చేస్తుండాలి, ప్రభుత్వం అన్న మోసం చేస్తుండాలి. అలా కాకుండా సరైనటువంటి బాధ్యతాయుతంగా ప్రజల సొమ్ముకి జవాబుదారీగా ఆ సంస్థలు బాధ్యతాయుతంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది.